ఇప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళి మన మీద ఏమేం చెప్తుందో ఏమో. ఇంకెన్ని రోజులురా ఈ గొడవలు? ఏం లేదు డాడీ, తను మనకి అన్ని యాంగిల్స్ లో లాక్ అయింది. ఇప్పుడు తను ఏం చేసినా మనం లీగల్ గా చూసుకుందాం. అలా చేస్తే తనే కదా దొరికిపోయేది. ఇప్పుడు ఈ ఆస్తి అంతా ఎలా కొట్టేద్దాం ప్లాన్ లో ఉంటాను. నీ డివోర్స్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ ఇల్లు కార్తిక్ పేరు మీద రాసేద్దాం. ఏమైందన్యా డల్ గా ఉన్నావు? మనం ఏమన్నా తప్పు చేస్తున్నామని ఫీల్ అవుతున్నావా? అలా ఏం లేదురా. ఇన్ని రోజులు కార్తిక్ విషయంలో అన్యాయం చేసిన ఫీలింగ్ తో టార్చర్ అనుభవించాను. ఇప్పుడు మైండ్ రిలాక్సింగ్ గా ఉంది. నా పిల్లల్ని నేను ఎలా అయినా చూసుకుంటాను. ఆ ధైర్యం నాకుంది. లోపల రావద్దునా, నేను మాట్లాడతాను. రేయ్, తన ఎందుకు తీసుకొచ్చావరా? నన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి రెడీ అయింతాను. అయితే నువ్వు కూడా వదిలేస్తావన్నా? రే కార్తిక్, నీకు సిచ్యువేషన్ చెప్పినా అర్థం కాదు. ఫస్ట్ అన్ని పంపించే, మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటక్క పంపించేది? వదిన ఇంటి దాకా వెళ్తే డైవర్స్ దాకా వెళ్తుంది మ్యాటర్. అవసరమా మనకు అవన్నీ? మ్యాటర్ డివర్స్ దాకా వెళ్ళొద్దు అనుకునే కదా నాన్న. ఇంట్లో అందరికీ క్లారిటీ ఉంది నేను రేఖ తప్పు చేయలేదని. అయినా మేము బయటికి వెళ్ళిపోలేదా? రేయ్, తను నాకు వద్దురా. నువ్వు రేఖను తీసుకొని ఇంటికి వచ్చేయి. దర్జాగా ఇక్కడే ఉండు. నా పిల్లలు ఉన్నారు, వాళ్ళతో హ్యాపీగా ఉంటా. ఇది నాకు అవసరం లేదురా. ఎందుకన్నా ఊరికే అదే చెప్తున్నావు? నేను రేఖనే అన్నిటిని మర్చిపోయాను. మీరు కూడా అన్నిటిని మర్చిపోతే అందరం కలిసి హ్యాపీగా ఉండిపోవచ్చు. ఏంట్రా హ్యాపీగా ఉండేది? అంజలి వల్ల ప్రేము సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఆపరేషన్ తీసుకున్న డబ్బులు అప్పు క్లియర్ అవ్వాలంటే ఇద్దరం జాబ్ చేయాలరా అని అడిగాడు రా అన్నయ్య. తనేమో అన్నయ్య మొహం మీద నేను జాబ్ చేయనని చెప్పింది. ఏం అర్థం కాని సిచ్యువేషన్ లో బిల్డింగ్ పై నుంచి దూకితే ఇన్సూరెన్స్ వస్తుందని సూసైడ్ ప్లాన్ చేసుకున్నాడు రా అన్నయ్య. ఇప్పుడు నువ్వే చెప్పు, అవసరమా తను మనకి? ఎంత కాదనుకున్నా తను మనకు అవసరమే అక్క. ఇద్దరు పిల్లలకి తల్లి కావాలి, తండ్రి కావాలి. నీకు ఇక్కడ కావాల్సింది ఏందో వదినా? ఈ ఇల్లు, పెద్ద కోడలు అనే హోదా, అంతే కదా? నేను రేఖ ఇంటికి వస్తాం. నువ్వు రేఖని ఓ చెల్లిలాగా చూసుకో చాలు. అదే పెద్ద కోడలు అనే స్థానంలో బంగారంలా చూసుకో. ప్రతి ఒక్కరిని ప్రేమతో చూసుకో. ఈ ఇల్లు కూడా అవసరం లేదు మాకు. ఇప్పుడే ఇల్లు అమ్మేసి ఉన్న అప్పులన్నీ క్లియర్ చేద్దాం. నువ్వు జాబ్ కూడా చేయాల్సిన అవసరం లేదు వదినా. ఓకేనా నీకు? సరే.